మనమిద్దరం ఒకటే అని సిద్ధాంత్ గారు చెప్పినారు పెద్దబాబు గారు. నా ప్రాణమే మీకు ఇస్తాను, నా రక్తమైన మీకోసం దారి పోస్తాను. మీరు బతకాల, మీరు బాగుండాల, మీ కళ్ళతో నన్ను చూడాల. ఇద్దరి ఊపిరి ఒక్కటైనప్పుడు నా ఊపిరితో మీకు శ్వాసను అందిస్తాను పెద్దబాబు గారు. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. పెద్దబాబు, బ్రో, పెద్దబాబు, పెద్దబాబు, నాన్న పెద్దబాబు, నాన్న నువ్వు క్షేమంగానే ఉన్నావు కదా? ఈ అమ్మ చూడ్డానికే ఉన్నావు కదా? పెద్దబాబు, మేమందరం బయట ఎదురు చూస్తుంటే నువ్వేంటే లోపలున్నావు? ఇక్కడేం చేస్తున్నావు? అఖిలక్కనే వెయిటింగ్ హాల్ లో కూర్చుంది. దీన్ని లోపలికెవరు రానిచ్చారు? ఏమనుకున్నారో ఏంటో. నేను ప్రాణాలతో బయటపడ్డానని సంతోషపడకుండా పార్వతి ఇక్కడెందుకుందని ఆలోచిస్తున్నారా పిన్ని? పార్వతి ఇక్కడున్నందుకే నేను బతికాను. ఇది నీ ప్రాణాలు నిలబెట్టిందా? ఇదేమైనా దేవత? మాయం చేయడానికి, క్షణంలో నయం చేయడానికి? పార్వతి ఇక్కడున్నాకే పేషెంట్ బాడీలో చేంజెస్ వచ్చాయి. బీపీ, హార్ట్ బీట్ నార్మల్ పొజిషన్ లోకి వచ్చాయి. పార్వత? అవును శివశంకర్, తన దేవేంద్ర దగ్గరే ఉండమని నేనే పురమాయించాను. మీ ఇంటి కోసం, మీ ఆనందం కోసం తన ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధపడుతుంది. పరమేశ్వరుడికి భస్మాభిషేకం చేసిన విభూతిని తీసుకుని వెళ్లి దేవేంద్రకి రాయమని నేనే చెప్పాను. మా ప్రయత్నం ఎంతుందో తెలియదు కానీ భగవంతుడి దయ కూడా ఉంది. మెరాకిల్ జరిగి పేషెంట్ కళ్ళు తెరిచాడు. పెద్దబాబు, వద్దు నాన్న, స్ట్రెయిన్ అవ్వద్దు. మీరు రెస్ట్ తీసుకోండి సార్. మేడం, సార్ మీరు ఒకసారి బయటికి రండి. డాక్టర్, డాక్టర్, అఖిల డాక్టర్, బ్రో గురించి అలా మాట్లాడారంటే నిజం చెప్పాలి కాబట్టి చెప్పాను. మీతో అబద్ధం చెప్పి నిండు ప్రాణాలని మేనేజ్ చేయలేను. సారీ టు సే. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కొలాప్స్ అవుతోంది. రిపోర్ట్ లో కూడా అదే చూపిస్తుంది. మళ్ళీ లేచి నడుస్తాడనుకోవడం కూడా కష్టమే. నో డాక్టర్, నో, మీరు అలా అనద్దు డాక్టర్. నా కొడుకు నేను కాపాడుకుంటాను. ఫారెన్ కైనా తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను.
మీ తృప్తి కోసం ఫారెన్ వెళ్లడమే గాని ట్రీట్మెంట్లో కానీ పేషెంట్లో కానీ మార్పు రాదు సార్. డాక్టర్ 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 ఏంటి అఖిల ఇది? నాకేం అర్థం అమ్మా కావట్లేదు. అఖిలాండేశ్వరి, నిబ్బరంగా ఉండు. సిద్ధాంతి గారు, యాగఫలం నాకు దక్కితే ప్రాణగండం నుంచి బయటపడతాననుకున్నాడు పెద్దబాబు. కానీ కానీ నా కొడుకే కదలేని పరిస్థితుల్లో పడున్నాడండి. అది చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. నా ఆయుష్నైనా దారిపోస్తాను గాని పెద్దబాబుని అవిటి వాడిగా నేను చూడలేను. సిద్ధార్థి గారు, చెప్పండి, ఏ పూజ చేయమంటారు? ఎన్ని హోమాలు, ఎన్ని యాగాలు చేయాలో చెప్పండి. చెప్పండి సిద్ధాంతి గారు. ఆవేశపడకండి అమ్మా, నిదానంగా ఉండండి. సిద్ధాంతి గారు, మీరే చెప్పారు 3 నెలల పాటు ఇంట్లో ఏ శుభకార్యం చేయకుండా ఉంటే పెద్దబాబుకి ఏ ఆపద రాదు అన్నారు. కానీ ఇలా జరిగిందేంటి? పుట్టినరోజుని గొప్పగా జరపాలనుకున్నాం. వేడుకలు చేయకూడదని గుడికి తీసుకెళ్ళాం. కానీ ఆ దేవుడు ఆశీర్వదించకుండా అనుభవించమని ఇలా చేశాడా? చెప్పండి సిద్ధాంతి గారు. అమ్మా అఖిలాండేశ్వరి, ఇప్పుడు దేవేంద్రుని మామూలు మనిషిని చేయగలిగేది, ప్రాణాలు నిలబెట్టగలిగేది దేవుడు కాదు, జన్మనిచ్చిన తల్లి కాదు, జీవితాన్ని పంచుకునే భార్య. మనమందరం భగవంతుడి మీద భారం వేయగలిగాం గాని భర్త భారాన్ని మోయగలిగేది భార్యే. దేవేంద్రుడి మనసులో ఉండి తన జీవితాన్ని పంచుకునే భాగస్వామితోనే ఈ పూజ జరిపించాలి. స్వామి, ఆ రాక్షసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందనుకున్నాను. పంపించేయాలని అమ్మగారు, పెద్దబాబు గారు అందరూ అనుకున్నప్పుడు మీరు చెప్పిన పూజ చేయాలని ఇంట్లోనే ఉండమన్నారు. ఇంకది పోదు స్వామి. నా పెద్దబాబు గారికి బాధ తక్కదు. నీలాంబరి ఇంట్లో ఉండాలనుకున్నా పూజ మాత్రం దేవేంద్రుడి భార్యనే చేస్తుంది. అంటే నువ్వే చేస్తావమ్మా. అవును, భగవంతుడి సంకల్పం చెబితే అర్థం కాదు, అది అనుభవంలోనే రావాలి. మెళ్ళలో మంగళసూత్రాలు వేసుకొని భార్య అనుకున్నంత మాత్రాన్ని నీలాంబరి వ్రతం చేయడానికి అర్హురాలు కాదు. అది చెప్పడానికే నిన్నిక్కడికి రమ్మన్నాను పార్వతి. కఠినమైన ఆ పూజను నువ్వు పూర్తి చేస్తావన్న నమ్మకం నాకుంది. మధ్యలో పూజ ఆగిపోతే భార్యాభర్తలిద్దరూ శాశ్వతంగా దూరం అవుతారు. దేవుడు నా ప్రాణాన్ని, నా మానాన్ని రక్షించినాడు. అలా లాగేస్తున్నావేంటంటే? ఇప్పుడు నేను లాగాను. విషప్రయోగం చేయించింది నువ్వేనని ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఈడ్చుకెళ్తారు. పాపం బయటపడకముందే పరిహారం చేసుకోవాలంటే
ఆ కోయోడికి ఫోన్ చేసి విరుగుడేంటో కనుక్కో. కనుక్కోవడమే తక్కువైనా నా మొగుడి ప్రాణాలు నిలబెట్టుకోవడానికైనా ఫోన్ చేస్తానంటీ. అఖిలక్కను కూలదొయ్యాలనుకున్నావు. గురి తప్పి పెదబాబుని మంచాన పడేసింది. అయినా నీ మొహంలో కళ మాత్రం తగ్గలేదు. ఆంటీ, బలయ్యేది ఎవరైతే ఏంటి, ఫలితం దక్కాలంతే. విషపు ముళ్ళు గుచ్చుకోకపోతే నా గుండెల్లో బుల్లెట్ దిగేది. చండాలపు ప్లాన్ ఒకటి తగలెట్టి బతికిపోయావని అర్థమైంది, కానీ ముందు విరుగుడేంటో కనుక్కో. కనుక్కుంటానంటీ. విరుగుడుతోనే రేపు దేవా పక్కన పూజలో కూర్చుంటాను. మంగళహారతి తీసుకునే లోపు మామూలు మనిషిని చేస్తాను. మీలో విషం ఇంకా ఎంతుందో చూద్దామని ఆగామంటీ. అంటే బ్రో మీద విష ప్రయోగం చేసింది మీరే? మేమా? ఏం మాట్లాడుతున్నావు మహి? అమ్మకి తెలిస్తే మీ నాలుకలు కత్తిరించి పారేస్తుంది. అయినా బ్రో మీకు ఏం అన్యాయం చేశాడని ఎంత పని చేశారు? గట్టిగా అరవకయ్యా. ఛీ, సిగ్గులేదు? మీరు మనుషులేనా? దేవుళ్ళంటి మనిషి మీద విష ప్రయోగం చేస్తారా? మర్యాదగా మాట్లాడు ఐశ్వర్య. ఎవరేం చేశారు? మమ్మల్ని నేరస్తుల్ని చేయాలని చూస్తే బాగోదు. విషానికి విరుగుడిచ్చేవాడు చచ్చినప్పుడే ఇదంతా ఎవరు చేయించారో తెలిసిపోయింది. నీకేమైనా మతిపోయిందా? నా భర్తకి అలాంటి పరిస్థితి వచ్చిందేంటా అని బాధపడుతూ విషయానికి విరుగుడు ఎక్కడ దొరుకుతుందా అని ఎంక్వైరీ చేస్తున్నాను. ఒకడెవడో విరుగుడు మందు ఇచ్చేవాడంట. వాడి గ్రహచారం బాగోక చచ్చిపోయాడు. వాడిప్పుడే చావాలా? పెదబాబుని కాపాడుకోవాలని మేమింత తీవ్రంగా కృషి చేస్తుంటే మీరొచ్చి మేమే విష ప్రయోగం చేశామంటే గుండె ఎంత నొచ్చుకుంటుంది. నేను పూజలో పాల్గొని ఇంటికి వారసుని అందించాలని చూస్తే నన్ను కూర్చోనీయకుండా చేసిన మీ మనసులో అసూయ ఉంది. అందుకే ఇప్పుడు ఇలా అబద్ధాలు వేస్తున్నారు. నీ వల్ల ఎలాగో మంచి జరగదని తెలుసు. కనీసం నీకైనా మంచి జరగాలనుకుంటే ఒక్కటే చెయ్యాలి. ఏంటది? నీలకంఠ వరప్రసాద్ నిన్ను పెళ్లి చేసుకున్నాడు కదా, అతను కట్టిన తాళి మెల్లో వేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపో. నోటికొచ్చినట్టు వాగితే తలుపుతాననుకున్నారా? అసలు నీలకంఠ వరప్రసాద్ ఎవడు? నా మొగుడు మంచాన పడితే ఇంకెవరితో నాకు కట్టబెట్టాలని చూస్తారేంటి? బుద్ధుందా మీకు అసలు? నీ ప్రాణం ఉండాలంటే మేం చెప్పినట్టు చేయాలి, లేదంటే నువ్విక్కడే చచ్చిపోతావు. కట్టమనేని దేవేంద్ర భార్యగా కాదు, నీలకంఠ వరప్రసాద్ భార్యగా. నీలమ్మా, వీళ్ళకి మన గుట్టేమైనా తెలిసిపోయిందా? తెలిసింది కాబట్టే మొరుగుతున్నారాంటీ. ఎన్ని తెలిసినా నేను చంద్రముఖినని నిరూపించలేరు. ఎందుకంటే సాక్ష్యాధారాలు లేవు కాబట్టి. వాళ్ళు నిరూపించలేరు సరే, దేవా భార్యవని నిరూపించుకోవాలి కదా. నిరూపించుకోవడం ఏంటంటే పెదబాబు ధర్మపత్ని మాత్రమే తన ప్రాణాల్ని కాపాడుకోగలదని, మళ్ళీ మామూలు మనిషిని చేయగలదని ఆ సిద్ధాంతి గారు చెప్పారు కదా. ప్రాణత్యాగం చేసేంత సీన్ నీకుందా? దేవాకి విరుగుడిచ్చి ఇంట్లో నా స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలనుకున్నాను. ఇంతలోనే ఆ కోయవాడు చచ్చాడు. వాడు నోట్లో పిల్లన గ్రోవి పెట్టుకొని ఊదినప్పుడే గుప్పుమని సారా వాసనొచ్చింది. శివుని గుడికి తాగొస్తే మాట్లాడుకుందాం రా అని కైలాసానికి తీసుకెళ్లాడు. మరి చచ్చిన వాడు ఎలాగో చచ్చాడంటీ. మనం బతికి బట్ట కట్టాలంటే ఏం చెయ్యాలో ఆలోచించాలంటీ. అత మాట్లాడకండి పెద్దబాబు గారు, మీకేం కాలేదు. నా దేవుడికి ఏమీ కాదు, ఏమి కానివ్వను. నువ్వు నాకు ఏం కాలేదన్నా, నీ కన్నీళ్ళు
ఓదారుస్తున్నాయి పార్వతి. కదల్లేని పరిస్థితిలో పడిపోయానని జాలి పడుతున్నాయి. మీరు ధైర్యంగా ఉండండి పెద్దబాబు గారు. బేగా మళ్ళీ మీరు మామూలైపోతారు. మహారాజు లెక్క ఆఫీస్కి పోతారు. అట్ట అయ్యేదాకా నేను ఊరుకోను. నడుస్తాను పార్వతి, నీ వెంట నడుస్తాను. నా వెంట 7 అడుగులు వేసింది నువ్వు. నన్ను ఒక్కడుగు వేయనివ్వు. వేల అడుగులు నడుస్తాను. నువ్వు నన్ను నడిపిస్తావన్న నమ్మకం నన్ను నిలబెడుతుంది. నీ ప్రేమ నన్ను గెలిచేలా చేస్తుంది పార్వతి. మీరు గెలుస్తారని ఆ రాక్షసి మిమ్మల్ని నిట్టాసేసి ఇంట్లో నుంచి అది వెళ్ళిపోకుండా చేసుకున్నారు పెద్దబాబు గారు. అది నన్నేం చేస్తుంది? ప్రాణం తీయలేదు. నన్ను కూలదోసి మహారాణిగా ఉండాలనుకోవడం కళ. నాకిలా జరగడం కూడా ఒకందుకు మంచి అయిందనుకుంటాను పార్వతి. చచ్చిపడిపోవడం మంచి ఎట్ట అవుతుంది పెద్దబాబు గారు. నన్ను మళ్ళీ మామూలు మనిషిని చేయగలిగేది నువ్వే. నీ వల్లే అది సాధ్యమవుతుందని అమ్మకు తెలిసే అవకాశం వచ్చినట్టే కదా. నా ప్రాణానికి ప్రాణమైన పార్వతే నా ప్రాణం నిలబెట్టిందని అందరూ అనుకుంటారు కదా. అప్పుడు నా గుండెల మీద చేయి వేసుకొని అమ్మా, నా కళ్ళెదురుగా ఉన్న పార్వతి కళ్ళే ఈ గుండెల్లో పెట్టుకొని ఇన్నాళ్ళు ఆరాధించానని చెప్తాను. నా భర్తని, నా దేవుణ్ణి కాపాడుకునేటప్పుడు నన్ను అర్థం చేసుకుంటారో అపార్థం చేసుకుంటారో వాళ్ళ ఇష్టం. ప్రాణాలైనా ఇస్తాను కానీ మిమ్మల్ని నడవను. మరొక్కసారి
మీ అందరికీ గుర్తుండాలని చెప్తున్నాను. పెదబాబు ఇంటికి రాగానే మీ ఓదార్పులు నిట్టూర్పులు కనపడకూడదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని జాలి చూపులు చూసినా సహించను. నడవలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను అని పెదబాబు కూడా అనుకోకూడదు. అంటే మీరిచ్చే ధైర్యం, మీరు చూపించే ప్రేమ తనని మళ్ళీ మామూలు మనిషిని చేస్తుంది. నేను వ్యాపార సామ్రాజ్య కీర్తి పతాకాన్ని ఎవరెస్టు అంత ఎత్తున నిలబెట్టిన చక్రవర్తి నా కొడుకు పడిపోకూడదు. నిలబడాలి. నిలబడతాడు. నిన్ను కూల్చేయాలని ప్రయత్నించిన శత్రువు ఎవరైనా ఎక్కడున్నా సరే విడిచిపెట్టను నాన్న. నా ప్రాణమైన నిన్ను ఇలాంటి స్థితికి తీసుకొచ్చిన వాళ్ళ ఆయుష్ను తీసి నీకు ధారపోస్తాను. ఆవేశపడకమ్మా. నేను మళ్ళీ మామూలు మనిషిగా తిరిగే రోజు వస్తుంది. మీరందరుండగా నాకేం కాదు. పెదబాబుకి దిష్టి తీయకిలా లోపలికి తీసుకెళ్దాం. పెదబాబు, నీకే అవసరం వచ్చినా ఈ బజర్ నొక్కితే చాలు, నీకు వచ్చి సర్వీస్ చేస్తారు. నీకేం కావాలన్నా అడగడానికి ఆలోచించకు పెద్దబాబు. అలాగేమ్మా. అవసరం ఉంటే నేనే చెప్తాను కదా. నో బ్రో, నువ్వు స్ట్రెయిన్ అవ్వకు. జస్ట్ బజర్ నొక్కితే చాలు. మీరు గంట కుడితే దేవుడి కాడికొచ్చి భక్తుల్లా వచ్చేస్తాం పెద్దబాబు గారు. నువ్వు చూసుకోవడమేమిటే? తన భార్య నీలాంబర్ ఉంది కదా, తానే చూసుకుంటుంది. నీలాంబరా? తను సేవ చేస్తుందంటే నమ్మలేకపోతున్నాను. అలా ఎందుకు అనుకుంటారు? ఆయనకి ఏం కావాలంటే తీసుకొచ్చి పెడతానుగా. బ్రో ఏ రోజు ఏం తింటాడో పార్వతికి తెలుసు. ఆఫీస్ ఫైల్స్ తీసుకురమ్మన్నా, అల్మార్లో ఉన్న కచ్చీఫ్ కావాలన్నా పార్వతి బ్రో అవసరాలను గుర్తుపెట్టి తీసుకొస్తుంది. నీకేం తెలుసు భాబీ? ఆ మాత్రం నేను చెయ్యలేనా మహి? నేను దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది. పరాయి వాళ్ళు అంత బాగా చూసుకుంటారా? పరాయి అన్న భేదం అక్కర్లేదు గాని నువ్వు పెదబాబుని బాగా చూసుకుంటాను అని చెప్తున్నావు కదా, అది చూద్దాం. ఎలాగైనా చేసిన పాపాలు తొలగిపోతాయేమో. అలా అంటావేంటి చిన్నబాబు? నేనేమన్నాను? సిద్ధాంత్ గారు వచ్చే టైం అయింది, పదండి పూజ ప్రారంభించాలి. రెస్ట్ తీసుకోనన్నా. అలాగే.
నాన్న జాగ్రత్త. అలాగే. ఏం కావాలన్నా అడుగు. షూర్ అమ్మా. పదట్లా. టేక్ కేర్ బ్రో. ఓకేరా. జాగ్రత్త. టేక్ కేర్ నాన్న. పెద్దబాబు జాగ్రత్త. ఈ దీక్ష నేను చేస్తానమ్మ గారు. ఆ నియమాలన్నీ నేను పాటిస్తాను. పెద్దబాబు గారిని కాపాడుకుంటాను. ఇక నియమాలన్నీ అయిపోయినట్టేనా సిద్ధాంతి గారు? ఈ దీక్షను అన్నపానీయాలు మాని ఏమాత్రం ఎంగిలి పడకుండా పూర్తి చేయాలి. కటిక నేల మీదనే నిద్రపోవాలి. ఆ 3 రోజులు నీళ్లు తాగకూడదా? తాగకూడదు, తాగం కూడా. మేం కూడా ఈ దీక్ష ఫలించాలని ఉపవాస దీక్ష చేస్తాం. వ్రతమాచరించే ఈ ఇంటి పెద్ద కోడలికి అండగా మేము నిలుస్తాం. థ్యాంక్స్ ఐశ్వర్య. చిన్నబాబు, సిద్ధాంతి గారు ఒకరికే చెప్పారు, అక్క కూడా నీలాంబర్నే చేయమంది. నువ్వేంటి అందర్నీ అన్నం తినకుండా నీళ్లు తాగకుండా ఉండమంటున్నావు? మేడం, ఈ వ్రతం విజయవంతం అవ్వాలి. దేవసార్ సంతోషంగా తిరగాలి. ఆయన బావుంటే అందరూ బావుంటారు. అందుకోసం మనం చేయాల్సిన త్యాగం 3 రోజులు ఏమీ తినకుండా తాగకుండా ఉండటమే కదా. ఇందులో నీలుకు మాత్రం మినహాయింపు ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లాడి మనస్తత్వం, మానసిక స్థితి సరిగ్గా లేనివాడు మందులేసుకుంటున్నాడు కదా. అవును, అందరం దీక్షకి సమ్మతిస్తున్నాం. అందరూ డిసైడ్ అయ్యాక నేను కూడా ఓకే అనాల్సిందే కదక్కా. దేవేంద్ర కోసం ఇంతమంది త్యాగం చేయటం విశేషం. అమ్మా నీలంబరి, జై జగజ్జన్ని మాత. ఈ కంకణం తీసుకుని అమ్మవారి పాదాలకు స్పృశించి నీకు కంకణధారణ చేస్తాను. అలాగే సిద్ధాంతి గారు. అమంగళం. పొరపాటున చేయి జారి కంకణం పడిపోయిందా అంటే? నీకు ముందే చెప్పాను, తప్పు జరిగితే పరిణామం ప్రాణాంతకమవుతుంది. నాకేమైనా పర్వాలేదు, కానీ దేవాకి ఏం కాకూడదు. ప్రాయశ్చిత్తమేంటో చెప్పండి, నేను చేస్తాను. దీక్ష మొదలవక ముందే అమ్మవారి అభ్యంతరం చెప్పారు అంటే నీ మనసులో కల్మషం లేకుండా పరిపూర్ణంగా ప్రక్షాళన అవ్వాలి. చెప్పండి సిద్ధాంతి గారు, నన్నేం చేయమంటారు? కల్తీ కల్మషం లేని కొబ్బరి నీళ్లతో అభిషిక్తురాలి అవ్వాలి. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.